సనాతన ధర్మ की జై, గోమాత की జై. నేను భద్రకాళి శేషు, వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రధాన అర్చకుడు. ఒకప్పుడు గోహత్యా నిషేధం విషయంలో మేము గోహత్యా నిషేధం బిల్లు కోసం ఉద్యమిస్తున్న సందర్భంలో వరంగల్ దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా గారు హిందువులందరూ గోవును గోమాతగా, దేవతగా, దేవుడిగా ఆరాధిస్తున్న సందర్భంలో వాళ్ళు గోహత్యా నిషేధం కోసం చేస్తున్న ఉద్యమాన్ని మనం కూడా సమర్థించాలి. ఖురాన్లో కూడా ఎక్కడా గోవును హత్య చేయమని కనపడలేదు అని అన్నందుకు ఆయన మీద గౌరవం కలిగింది. అదొక దాదాపు 20 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా ఎప్పుడైనా కలిస్తే ఆయన పట్ల గౌరవంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయనతో కలిసినప్పుడు, ఎందుకంటే గోవు అంటే మాకు ప్రాణం, సనాతన ధర్మం అంటే మాకు ప్రాణం, పుట్టింది హిందువుగా, చచ్చేది హిందువుగా, మేము మా దృష్టిలో హిందూ మతాన్ని మించిన ధర్మం అనేది లేదు. అయితే ఒక ముస్లిము గోహత్యా నిషేధానికి ముస్లింలందరూ సహకరించాలి అని ఒక పబ్లిక్గా ఒక మాట ఆ రోజుల్లో అన్నాడు. ఈరోజు ఏమంటాడో మళ్ళీ మనకు తెలియదు. సరే, మొత్తానికి అందుకోసం ఆయన మీద గౌరవంతో, ఏమయ్యా మా అద్వైతాన్ని సర్వాంతర్యామి అని ఈశ్వరుడు అవిభాజ్యుడు ఒక్కడే అని మీలో కూడా ఉన్నదట, ఇట్లా చెప్తారు అని, మన వేదంలో ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని ఇట్లా చెప్తారు అని చెప్పి నేను ఏదో నరేట్ చేయడం జరిగింది. వాస్తవంగా నాకు ఉర్దూ రాదు, కానీ అది హిందూ మతంతో సమానమైన మతం కింద నేనేదో మాట్లాడినట్టు హిందువులందరూ చాలా నొచ్చుకుంటున్నారు. కాబట్టి అసలు నాకు రాని ఉర్దూ భాష, దాని గురించి నేను ఎందుకు మాట్లాడి ఇది కావాలి, అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది ఆ సందర్భంలో. కాబట్టి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను హిందూ సమాజానికి. నేను మనస్ఫూర్తిగా మాట్లాడిన ఇది కాదు, ఆ భాషే నాకు రాదు, ఉర్దూ సరిగ్గా రాని, ఉర్దూ అసలు ఉర్దూయే రాదు నాకు, ఉర్దూ ఎలా వస్తుంది? కాబట్టి నేను ఇటీవల ఖుస్రూ పాషా గారితో ఈ వేదము, హిందూ, మన ఖురాను సమానంగానే చెప్తున్నాయని ఏదైతే మాటలు దొర్లి చెప్పానో వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను. నన్ను క్షమించాలి అని కోరుతూ ఉన్నాను.